2 రోజుల క్రితం గుంటూరులో జరిగినటువంటి ఎక్స్ ఆర్మీ పర్సన్ పై ఎక్సైజ్ శాఖకి సంబంధించినటువంటి కానిస్టేబుల్ చాలా దౌర్జన్యంగా, చాలా దురుసుగా, చాలా పాశవికంగా ప్రవర్తించిన విషయం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి సంబంధించి ఆ ఎక్స్ ఆర్మీ పర్సన్ కి మద్దతుగా ఆయన తోటి సహ ఉద్యోగులందరూ కూడా రావడం జరిగింది. మనం గ్రీవెన్స్ లో చేసినటువంటి వీడియోకి సంబంధించి చాలా కాల్స్ వచ్చాయి మనకి 2 తెలుగు రాష్ట్రాల నుంచి. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఎక్స్ ఆర్మీ పర్సన్స్ తో మేము మాట్లాడినప్పుడు మా ఆవేదన ఎలా ఉందంటే, భారతదేశం అన్ని రాష్ట్రాలలో ఆర్మీ అంటే ఒక స్థాయి, ఒక గౌరవం ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్ లో మాకు అది దొరకట్లేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు కుటుంబాలన్నిటిని వదిలేసి చాలా దారుణంగా 20 ఏళ్ళు ఒకళ్ళు, 30 ఏళ్ళు ఒకళ్ళు చాలా దారుణమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో అక్కడ డ్యూటీ చేస్తున్నారండి. మాకు గవర్నమెంట్ మాజీ సైనికులకి ఒక ఫెసిలిటీ ఇచ్చింది అంటే ఎంత కష్టపడితేనో దాని వెనకాల ఎంత కృషి ఉంటేనో ఇచ్చింది. అంతేగాని ఎవరు దయదాక్షిణాలతోటి ఇవ్వలేదు. చివరికి మేము తీసుకునే ఆ 4 బాటిల్స్ కూడా మీ కాదు, మీరు సివిలియన్స్, మీరు ఆటో మెకానికల్ అని చెప్పండి అని చెప్పి స్టేషన్లో తీసుకొచ్చి దౌర్జన్యం చేసి బూతులు తిట్టి ఒక తీవ్రవాదిగా తుప్పటగా ముసుగేసి చేయాల్సిన అవసరం లేదు కదండి ఒక ఎక్స్ సర్వీస్ మెన్ని. ఆ మాత్రం గౌరవం ఇవ్వలేరా వీళ్ళు? ఎక్స్ సర్వీస్ మెన్ చేసే సర్వీసు 4 గంటలు చేయమనండి, మా 6 నెలలు జీతం వదులుకుంటాం. గంట కూడా నుంచోలేరు వీళ్ళు, గంట కూడా నుంచోలేరండి వీళ్ళు. టెంపరేచర్ ఉంటుంది, మైనస్ టెంపరేచర్ ఉంటుంది, ఒక్కోసారి 40 పైన 50 పైన ఉంటుంది ఒక్కొక్కసారి ఎడారుల్లో. మరి అక్కడికి వెళ్ళి ఒక గంట నుంచోమనండి, మేము 6 నెలలు జీతం వదులుకుంటాం వెళ్ళి. అంటే మాకు వచ్చే ఫెసిలిటీ కూడా మేము తీసుకెళ్ళలేదా? ఆ సుబ్బారావు అనే వ్యక్తి అక్కడ ఎంసీసీ క్యాంటీన్ దగ్గర నుంచొని వచ్చే పోయే వాళ్ళ దగ్గర డబ్బులు బాటిల్స్ అడుక్కుంటా ఉంటాడండి. అతని డ్యూటీ ఇదే, తీసుకురావడం, కేసులు పెట్టడం. ఇప్పుడు ముసుగేసి తీసుకురావాల్సిన అవసరం ఏందండి ఒక మాజీ సైనికుడిని? ఆయన ఏమన్నా తీవ్రవాదా? పోనీ ఆయన ఏమన్నా అమ్ముతున్నాడా? అమ్ముతున్నట్టు ఫోటోలు రిలీజ్ చేయమనండి వాళ్ళని. ఖచ్చితంగా ఆయన మీద పెట్టిన కేసు తీసేయాల్సిందే, క్షమాపణ చెప్పాల్సిందే మాకు.